అంత్యోదయ రేషన్ కార్డుకి సంబంధించి ఈరోజైతే మాట్లాడుకుందాం అన్నమాట. ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి కూడా మనకిప్పుడు అందరికీ కూడా రేషన్ కార్డు అనేది కూడా కలిగే ఉంటుంది. సో అంత్యోదయ రేషన్ కార్డుకి సంబంధించి కూడా మనకి ఒక రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనుకబడిన కుటుంబాలకు కానివ్వచ్చు, ఇప్పటి వరకు కుటుంబం ఇల్లు తీసుకున్న వారికి కానివ్వచ్చు, అంటే ఇప్పటికే మనకి ఒక రేషన్ కార్డు అంత్యోదయ రేషన్ కార్డు అనమాట. ఇది ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే 35 కిలోలు బియ్యం అనేది కూడా ప్రతి నెల ఇప్పుడు మీకు బియ్యం ఎలా వస్తున్నాయో ఈ యొక్క రేషన్ కార్డు కలిగినట్టయితే ఒక్క లబ్ధిదారుకి అంత్యోదయ రేషన్ కార్డు అనేది కూడా ఇప్పటి వరకు వికలాంగులు కానివ్వచ్చు, వితంతులు కానివ్వచ్చు, ఒంటరి మహిళలు కానివ్వచ్చు, ఇప్పటి వరకు అండ్ మనకి ఒక కుటుంబం ఎలా తీసుకున్న వారు అంటే ఎవరు, పేదవారు కానివ్వచ్చు, గుడ్డ భూమి లేని వారు కానివ్వచ్చు, వీరందరికీ కూడా అంత్యోదయ రేషన్ కార్డు అనేది కూడా అప్లై చేసుకునేదానికైతే అర్హులు అన్నమాట. సో ఇది అనేది అప్లై ఎలా చేసుకోవాలంటే ఈ యొక్క మీ సేవ అనేది ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీ సేవలో వచ్చేసి కూడా మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఈ యొక్క అంత్యోదయ రేషన్ కార్డుకి సంబంధించి కూడా అప్లై అనేది కూడా వారు చేయడం అయితే జరుగుతుంది. మీరు ఈ యొక్క కుటుంబం వచ్చేసి కూడా ఆర్థికంగా కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆదాయం కూడా ఇలాంటి భూమికి సంబంధించి కూడా అంటే ఈ యొక్క ల్యాండ్ అనేది కూడా కూడా మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి కూడా ఈ యొక్క అంత్యోదయ రేషన్ కార్డుకి సంబంధించి కూడా అర్హులు గారన్నమాట. సో ఇప్పుడు మీకు వివరిస్తానన్నమాట. అయితే 35 కిలోల బియ్యం ప్రతి నెల ఇది ఎప్పటి నుంచి వెళ్ళి అర్హులు అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అమలు ఎప్పటి నుంచి అయిందో తెలుసా మీకు? డిసెంబర్ 25, 2000 ప్రారంభించిన ఇది ఈ యొక్క లక్ష్యంగా చేసుకున్న ప్రజా పంపిణీ వ్యవస్థ అన్నమాట. టీపీడీఎస్లో ఒక భాగం. ఇది భారతదేశంలో అత్యంత దుర్బల జనాభాకు ఆహార భద్రతను నిర్ధారించడం మరియు ఆకలి మరియు పోషకాహారంలోని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. అంత్యోదయ అనే యోజన ఏఏవై యొక్క ముఖ్య అంశాలు: లక్ష్యం పేద కుటుంబాలకు అందుబాటు ధరలో ఆహార ధాన్యాలు అందించడం ద్వారా ఆహార భద్రతను నిర్ధారించడం. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క అంత్యోదయ రేషన్ కార్డుకి సంబంధించి కూడా ఈ యొక్క అప్లికేషన్ ఏదైతే మీ సేవ సెంటర్లలో ఉంటాయో వారైతే అప్లై చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఒకసారి అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వగలరు. మీకు ప్రతి నెల 35 కిలోల బియ్యం అనేది కూడా మీ అందరికీ కూడా ఈ యొక్క ఎవరైతే ఇప్పటివరకు కూలి పనులు చేసుకున్న వారు కానివ్వచ్చు అండ్ వీళ్ళందరికీ కూడా అర్హత కలిగిన వారికి కానివ్వచ్చు, అయితే కుటుంబాలను గుర్తించి వారికి ఒక విలక్షణమైన అంత్యోదయ రేషన్ కార్డులను కూడా జారీ చేసే బాధ్యత అయితే రాష్ట్రాలు కూడా మరియు కేంద్ర పాలిత ప్రాంతాలపై కూడా ఉంటుందన్నమాట. అయితే ఇప్పటివరకు మీ యొక్క అప్లై చేసుకున్నారా? ఈ యొక్క అప్లికేషన్ అనేది కూడా మీ యొక్క మీ సేవ సెంటర్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఒకవేళ మీరు ఇంతవరకు ఈ యొక్క అంత్యోదయ రేషన్ కార్డుకి సంబంధించి కూడా ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే మీ సేవ సెంటర్లలో కూడా ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. వారు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పటివరకు కూలి పనులు చేసుకున్న వారు కానివ్వచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క రేషన్ కార్డు అనేది కూడా మీ అందరికీ కూడా లభిస్తుందన్నమాట. 35 కిలోల బియ్యం అన్నమాట ప్రతి నెల చూసుకున్నట్టయితే. సో భారతదేశంలోని అత్యంత దుర్బల వర్గాలలో ఆకలి మరియు పోషకాహారం అయితే లోపాన్ని తగ్గించడంలో ఈ యొక్క పథకం అనేది కూడా శ్రీ నరేంద్ర మోదీ గారు అయితే అన్ని రాష్ట్రాలకు కూడా విజయవంతమైంది. సో అందరూ కూడా అప్లై చేసుకోగలరు. చాలామందికి అయితే రేషన్ కార్డులకు సంబంధించి కూడా చాలామందికి అయితే తెలియదు. అంటే చాలామంది తెల్ల రేషన్ కార్డు కావచ్చు ఇదే తెలిసి ఉంటుంది అనమాట, మధ్యతరగతి కుటుంబంలో జీవిస్తున్న వారికి అందరికీ కూడా. సో అంత్యోదయ ఈ యొక్క రేషన్ కార్డు అనేది కూడా మీరు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు అన్నమాట. ఎవరైతే ఇప్పటివరకు కుటుంబంలో యొక్క పోషక ఆహారంతో బాధపడుతున్నారో, ఒక్క గుంట కూడా భూమి లేదో, నిరుపేదలు కానివ్వచ్చు, వితంతులు కానివ్వచ్చు, వికలాంగులు కానివ్వచ్చు, ఒంటరి మహిళలు కానివ్వచ్చు, సో వీరందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు అన్నమాట. సో ఓకే, ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ కలుసుకుందాం.